జేసీఐ కాకినాడ పోర్ట్ తరపున స్కాలర్షిప్స్ నిమిత్తం జేసీఐ ఇండియా 40 దరఖాస్తులు పంపగా వాటిలో 17 దరఖాస్తులు స్కాలర్షిప్స్కు ఎంపికయ్యాయని వారికి ఒక్కొక్కరికి 3,000 రూపాయల చెక్కులను అందజేస్తున్నట్లు జేసీఐ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి రామచంద్రన్ పేర్కొన్నారు. రమణీపేటలోని ఏపీఎస్పీ క్వార్టర్స్లోని జెడ్పీ హైస్కూల్ ప్లస్లో చదువుతున్న 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు 17 మందికి ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున జేసీఐ కాకినాడ పోర్ట్ వారిచే పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుని కె గాయత్రి పర్యవేక్షణలో స్కాలర్షిప్లు అందజేయబడ్డాయి. పాఠశాల అసెంబ్లీ సమయంలో పాఠశాల ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్ అధ్యక్షతన, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు నిర్వహణలో జేసీఐ కాకినాడ పోర్ట్ అధ్యక్షురాలు డాక్టర్ తన్మయి 17 మంది విద్యార్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా జేసీఐ అధ్యక్షురాలు డాక్టర్ పి తన్మయి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ పాఠశాలకు ఇవ్వని ఎక్కువ స్కాలర్షిప్లు రికార్డు స్థాయిలో 17 మంది మెరిట్ ఉన్న నిరుపేద మరియు తల్లిదండ్రులు లేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు మాట్లాడుతూ, అద్భుతంగా చదువులో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు చేయుతుగా జేసీఐ నిలుస్తుందని జేసీఐ అధ్యక్షురాలు డాక్టర్ తన్మయికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చామంతి నాగేశ్వరరావు, నాగార్జున, మూర్తి, కృష్ణవేణి, విజయలక్ష్మి, రామలక్ష్మి, ప్రకాష్, సుబ్బలక్ష్మి, అన్నపూర్ణ, కిరణ్ కుమార్, హరిబాబు, నాగేశ్వరరావు, సూరిబాబు, ప్రసాద్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జేసీ డాక్టర్ పి తన్మయి రామచంద్ర, ప్రెసిడెంట్ జేసీఐ కాకినాడ పోర్ట్. మా జేసీఐ ఇండియా తరపున ప్రతి సంవత్సరం పూర్ స్టూడెంట్స్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తాం. దాని ప్రకారం ఈ ఇయర్ జేసీఐ ఇండియాకి కాకినాడ పోర్ట్ తరపు నుంచి 40 అప్లికేషన్స్ని పంపించాం. దాంట్లో 17 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ప్రతి స్టూడెంట్కి 3,000 రూపీస్ చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నాం. సో దానికి అంటే టోటల్ 51,000 రూపీస్ జెడ్పీహెచ్ఎస్ ప్లస్ స్కూల్లో ఉన్న 17 స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన 17 స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి 3,000 చొప్పున 51,000 రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాకినాడ మొత్తం మీద 40 అప్లికేషన్లు సెలెక్ట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా జోన్ అడ్వైజర్ జ్యోతి శ్రీధర్ గారికి, మా లామ్ అడ్వైజర్ మోహన్ కుమార్ గారికి, మరియు మా ఇంటర్నేషనల్ ఈఎస్జీ కమిటీ చైర్మన్ అన్విత్ సిస్లా గారికి అండ్ మా సీనియర్స్ అందరికీ కూడా మా ఎంటైర్ కాకినాడ పోర్ట్ టీం నుంచి జేసీఐ ఇండియాకి హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ చెప్తున్నాం.